సార్ ఇంకా నెక్స్ట్ సుధాకర్ గారు కేసీఆర్కి నోటీసులు, కవితతో కేటీఆర్ ములాఖాత్. వాళ్ళంతా ఏదో 2-3 యాక్షన్స్ బాగానే సీరియస్గా జరుగుతున్నట్లున్నాయి. ఎక్కడ ఈ గొర్రెల స్కామ్లో కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు. గొర్రెల స్కామ్కి కేసీఆర్ గారికి సంబంధం ఏందండి? గొర్రెల స్కామ్ మంత్రిగా అప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. మరి ఆయన దగ్గరికి వచ్చి ఆగాలి. అంతేగాని కేసీఆర్ గారి దగ్గరికి నోటీసులు ఇవ్వటం అనేది ఎక్కడ కొంత ఆశ్చర్యంగా ఉంది. జనరల్గా ఇట్లాంటి వాటిలో కేసీఆర్ గారు అవినీతికి పాల్పడ్డారంటే నమ్మశక్యంగా లేదు. ఒక్కటి అయితే వాస్తవం, ఆయన చిన్న చిన్న వాటిలో ఎక్కడ వదిలిపెట్టలేదు. ఏదన్నా ఉంటే అది ఏదైనా పెద్ద స్థాయిలో హ్యాండిల్ చేశారు తప్ప చిన్న చిన్న ఇష్యూస్లో ఆయన ఎప్పుడు పెద్దగా నేనైతే ఎంటర్ అయ్యారని. ఇది కూడా అండి 700 crore అండి, ఇది 700 కోట్ల స్కామ్ అండి. ఇది గొర్రెల స్కామ్ అనేది 700 కోట్లు స్కామ్ అయ్యి ఉండదు అంటే మొత్తం బడ్జెట్ 700 కోట్ల 700 కోట్లు స్కామ్ జరిగింది అనేది దాని మీద ఇది అంటే పెద్దది అయితే మరి. ఎందుకంటే దీని మీద ఆఫీసర్స్ కూడా ఆల్రెడీ సస్పెండ్ చేశారండి. ఈ సంబంధించి ఇన్వెస్టిగేషన్లో మరి ఎక్కడ దాకా వచ్చారు? ఆల్రెడీ మొత్తానికి ఆఫీసర్స్ మొత్తం మధ్యలో చెప్పారు మరి ఎవిడెన్స్ కలెక్ట్ అయిందా? జరుగుతున్నాయండి. దానికి సంబంధించిన ఆఫీసర్స్ కూడా ఇలా ఎంక్వైరీలో ఉన్నారండి. ఓకే, మరి మొత్తానికైతే మరి నోటీసులు ఇచ్చారు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు మీద కూడా కేసీఆర్ గారి నోటీసులు ఇస్తే ఆయన జూలై 30 లోపల ఇస్తా అన్నారండి. కానీ రేపు 15 ఏమన్నా ఏదైతే విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన దాని మీద నోటీసులు ఇస్తే దాని మీద కూడా ఏదో ఆన్సర్ ఇస్తా అన్నట్లున్నారు. మరి నోటీసుల మీద నోటీసులు కేసీఆర్ గారి ఇంటికి డెలివరీ అవుతూ ఉన్నాయి. మరి వారు ఏమన్నా వాటికి సంబంధించి టైం తీసుకుంటున్నట్లున్నారు. మరి ఇందులో అవాస్తవాలు అయితే చెప్పేయచ్చు, ఎక్కడ అవినీతి జరగలేదు, నాకేం సంబంధం లేదని క్లియర్గా మెన్షన్ చేయొచ్చు. లేదు వాళ్ళకి కనుక ఆధారాలు దొరికితే మాత్రం మరి దాని తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంకో నోటీస్ ఇచ్చి దానికి ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయటం తర్వాత ఇవన్నీ జరిగే ప్రమాదం ఉంటుంది. బట్ ఎంతవరకు వెళుతుంది అనేది చూడాలి. అంటే ఇప్పటివరకు మనం అనుకుంది కాళేశ్వరం ప్రాజెక్టు పవర్ ఒకటి 3 ఫోన్ ట్యాపింగే అనుకున్నాం. కొత్తగా గొర్రెలది కూడా వచ్చి కేసీఆర్ గారికి చుట్టుకున్నట్లుంది. సుధాకర్ ఉన్నాడా? సుధాకర్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సుధాకర్. ఏంది పాపం గొర్రెలది కూడా వచ్చి కేసీఆర్ గారికి చుట్టుకుంది ఏంటి సార్? ప్రస్తుతం అయితే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చక్రబంధంలో ఇరుక్కుపోతున్నారు సార్. విచారణ సంస్థలు ఒక్కొక్కటిగా ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తున్నాయి. చాలా పకడ్బందీగా విచారణ జరుపుతూ విచారణ సంస్థలు అధికారుల నుండి అఫిడవిట్ల రూపంలో తీసుకుంటుంది. మామూలుగా విచారణ సంస్థలు ఏం చేస్తాయంటే సార్, విచారణ జరుపుతూ వారి రికార్డు నమోదు చేస్తుంటాయి. అంటే వారు చెప్పిన వాంగ్మూలాన్ని రికార్డు చేస్తుంటాయి. అలా కాకుండా అఫిడవిట్ తీసుకొని మళ్ళీ అధికారులు ఎక్కడ మాట మార్చకుండా ఉండేందుకు అఫిడవిట్ తీసుకొని విచారిస్తున్నాయి. ఇప్పటికే విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన అంశాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారు సార్. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తెలంగాణ ప్రభుత్వం ఆయన నేతృత్వంలో విచారణ కమిటీ నిర్వహిస్తే వారు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. జూలై 30 వరకు కేసీఆర్ సమయం అడిగితే లేదు, జూలై 15 వరకే వారు సమయం ఇచ్చి అదొకటి జరుగుతుంది సార్. ఎట్ ది సేమ్ టైం కాళేశ్వరం ప్రాజెక్టు జస్టిస్ పినాకి ఘోష్ ఉన్నారు, ఆయన నేతృత్వంలో కూడా విచారణ జరుగుతుంది. ఎవరైతే అందరూ అధికారులు చెప్తున్న అంశాన్ని బట్టి కేసీఆర్ కూడా త్వరలోనే నోటీసులు కాళేశ్వరం ప్రాజెక్టు కింద అందబోతున్నాయి సార్. ఎట్ ది సేమ్ టైం గొర్రెల స్కామ్ ఒకటి ఉంది, అది చాలా సీరియస్ అవుతుంది. ఇప్పటికే చాలా మంది అధికారులు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత ఇంకా కొంతమంది అధికారులు విదేశాల్లో ఉన్నారు. వారిద్దరిని కూడా రప్పించి, 2 అధికారులు విదేశాల్లో ఉన్నారు సార్, వారిని కూడా రప్పించిన తర్వాత వారి స్టేట్మెంట్ రికార్డు చేసి అప్పుడు పశువర్ధక శాఖ మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్, వీరిద్దరు కూడా నోటీసులు ఇచ్చేందుకు ఆ విచారణ సంస్థ ముందుకు పోతుందని ఒక చర్చ అయితే ప్రస్తుతం సెక్రటేరియట్ లో జరుగుతుంది సార్. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరొకటి మిషన్ భగీరథ ఉంది సార్. మిషన్ భగీరథ పైన కూడా విచారణ కూడా సాగుతుంది. ఇలా మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక చక్రబంధంలో ఇరుక్కుపోతున్నారు. ఆయన పైన 30 దాడి కొనసాగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు, ఆ తర్వాత విచారణలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క పార్లమెంట్ స్థానం కూడా గెలవలేదు. ఒకవైపు రాజకీయంగా ఇబ్బందులు జరుగుతూనే ఉంటే మరొక వైపు విచారణ రూపంలో మరొక రకమైన ఇబ్బంది జరుగుతున్న నేపథ్యంలో అసలు కేసీఆర్ ఎలా వ్యవహరించబోతున్నారు, ఏం చేస్తారని చూడాల్సి ఉంటుంది. మరొక వైపు సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా తిరుగుతుంది. కేవలం ఆయన ఫామ్ హౌస్ దగ్గరే ఉన్నారు, వరి పంటనే చూస్తున్నారనే ఒక చర్చ కూడా జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం సార్, పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ఇప్పటి వరకు నేరుగా మీడియా ముందుకు రాలేదు, మీడియా పరంగా ఆయన మాట్లాడలేదు. కేవలం ఆయన ఒక ట్విట్టర్ లో ఒక పోస్ట్ మాత్రమే పెట్టారు, గెలుపు ఓటమి సహజం, మేము ఏ రకంగానైతే ఓడిపోయినాం మళ్ళీ అదే స్థాయిలో పైకి లేస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు కేటీఆర్ మీడియా ముందుకు రాలేదు. హరీష్ రావు ఒకరే ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు సార్.
అట్ ది సేమ్ టైం ఇవాళ కేటీఆర్ ఢిల్లీ వెళ్ళారు, తిహార్ జైలుకి వెళ్ళి తిహార్ జైల్లో ఉన్న తన సోదరి కల్వకుంట్ల కవితను కలిసి వచ్చి ఆయన మళ్ళీ కలిసి వచ్చారు సార్. కలిసి వచ్చిన సందర్భంగా ఆమె 9 పుస్తకాలు అడిగిందంట సార్. తిహార్ జైల్లో ఉండి ఒక 9 పుస్తకాలు అడిగితే ఆ 9 పుస్తకాలు పంపించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పట్లో ఆమెకు బెయిల్ వచ్చే అవకాశం లేదని తెలుస్తుంది సార్. కాబట్టి ఒక రకంగా కేసీఆర్ కుటుంబం పైన ప్రస్తుతం ముప్పేట దాడి అయితే ఖచ్చితంగా కొనసాగుతుంది. విచారణ సంస్థలు కాదు సుధాకర్ అంటే ఇవన్నీ ఏమన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేదా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా చేస్తుందా, లేక నిజంగానే ఈ అన్నిట్లో అవినీతి జరిగినటువంటి ఆధారాలతో చేస్తుంది? అంటే ప్రజలు రెండు అంశాలు ఉంటాయి ఇందుట్లో. వీళ్ళు ఏమన్నా మా మీద టార్గెట్ చేస్తున్నారంటారు, వాళ్ళేమో ఎవిడెన్సెస్ ఉన్నాయి అంటారు. ఏది వాస్తవం ఉండొచ్చు, ఏది కరెక్ట్ అయి ఉండొచ్చు? ప్రస్తుతం తెలంగాణ సమాజంలో జరుగుతున్న ఒక చర్చ అయితే ఏముందంటే సార్, విచారణ సంస్థలు అడావుడి చేస్తున్నాయి, ఒక అడుగు ముందుకు పడితే 4 అడుగులు వెనక్కి పడుతున్నాయి, అనుకున్న స్థాయిలో స్పీడప్ కావట్లేదని ఒక చర్చ అయితే ఇప్పుడు సార్. ఆ చర్చ ఉన్నదంటేనే ఈ ప్రభుత్వం కక్షపూరిత చర్యలుగా చూడాల్సిన అవసరం ఉండదు సార్. ఒకవైపు కాళేశ్వరం ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు అనేది ఎంత ధర అయినా పర్లేదు మనం కొనుగోలు చేయాలి, దాన్ని తెలంగాణ సంబంధించిన అందరికీ విద్యుత్ సరఫరా చేయాలంటూ గత ముఖ్యమంత్రి అడావుడి చేసి ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేశారు. ఇప్పుడు అధికారులు ఏం చెప్తున్నారు, ఆ స్థాయిలో వెచ్చించి విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు, కానీ గత ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారమే మేము విద్యుత్ కొనుగోలు చేశామని ఒకటి చెప్తున్నారు. యాదాద్రి భద్రాద్రి థర్మల్ పవర్ ఏదైతుందో సార్ నిర్మాణానికి సంబంధించి చెల్లించాల్సిన దానికంటే అంటే ఎస్టిమేషన్ కు మించి అక్కడ చెల్లింపులు జరిగాయి అక్కడ కాంట్రాక్టర్లకు. ఆ కాంట్రాక్టర్ల వెనుక అప్పుడు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఉన్నారనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, ఇప్పుడు ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వారు నేరుగా ఆరోపించినారు. అసెంబ్లీలోనైతే జగదీష్ రెడ్డి ఖచ్చితంగా అరెస్ట్ అవుతారంటూ వారు వ్యాఖ్యలు కూడా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మనం చూసాం సార్, 1,00,000 కోట్లు పెట్టి నిర్మిస్తే 1,00,000 కోట్లు కాదు కదా, అంతలో కొంత మేరకు కూడా ఎకరానికి కూడా సాగునీరు అందలేదని ప్రాజెక్టు ఇప్పుడున్న ప్రభుత్వం చెప్తుంది. మేడిగడ్డ మొత్తం కుంగిపోయింది, మేడిగడ్డని ఇప్పుడు రిపేర్ చేద్దామని చూస్తే అసలు కింద ఏమి లేదు, మొత్తం డొల్లా, కేవలం ప్రాజెక్టు మాత్రమే కనిపిస్తుందని అధికారులు అదేవిధంగా నిర్మాణ సంస్థలు అవి చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా అన్నారం సుందరిలో ఇప్పటికే లీకేజీలు వస్తున్నాయి. గొర్రెల స్కామ్ మనం చూస్తున్నాం సార్, 750 కోట్లు అంట సార్. గొర్రెలు కొనుగోలు చేయలేదు, ఏం లేదు, వాటన్నింటికి లారీలకు వేయాల్సిన నెంబర్లను ఆటోల నెంబర్లు అన్ని వేసి గొర్రెలను రాయలసీమ ప్రాంతం నుంచి తీసుకొచ్చి రైతులకు ఇచ్చామని చూపెట్టారంట. అంటే అది ఎంత సీరియస్ ఉంది కనిపిస్తుంది. మిషన్ భగీరథ, లిక్కర్ స్కామ్ అంటే సార్ తెలంగాణ రాష్ట్రంలో టానిక్ అనే ఒక మాట ఉంది కదా సార్, మాటకు సంబంధించిన అది ఒకటి ఉంది, ధరణి ఇష్యూ ఉంది. అంటే ఇవన్నీ అంటే సుధాకర్ అంటే నువ్వు లారీల నెంబర్లు ఆటోల నెంబర్లు వేసి దాంట్లో పెట్టారన్నావు కదా, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. 2012 అనుకుంటా, 2011లోనో 12లోనో లగడపాటి రాజగోపాల్ గారు ల్యాంకో హిల్స్ కడతా ఉన్నారు. ల్యాంకో హిల్స్ కడతా ఉంటే ఒకరోజు ఎందుకు ఆయన దగ్గర కూర్చొని ఉన్నాం ఈవినింగ్. సరే ఆయన పాప మా రివ్యూ చేస్తూ మాటల్లో చూడండి ఎంత దుర్మార్గం జరిగిందో అంట చెప్పుకొచ్చాడు ఒక చిన్న అంశం. వాళ్ళ దగ్గరికి శాండ్ అంటే ఒక 10 ట్రక్కులు పట్టింది శాండ్ అనుకుంటే 40 ట్రక్కులు శాండ్ వాడినట్టుగా ఉందట. 20 ట్రక్కులు ఇటుక పట్టిద్ది అనుకుంటే 60 ట్రక్కులు పెట్టినట్లు ఉందంట. సిమెంటు ఒక 4 ట్రక్కులు పట్టాల్సింది 10 ట్రక్కులు పెట్టినట్టుగా ఉందంట. ఏందిరా ఇది, ఒక కన్స్ట్రక్షన్కి 1,00,000 ఎస్ఎఫ్టీకి ఇంత అయింది కదా, ఇదే ఇంత వాడారు, ఇంత కన్స్ట్రక్షన్ పెడితే మనం 5 లక్షల ఎస్ఎఫ్టీ కట్టొచ్చు కదా అని ఆయన డౌట్ వచ్చి దాని మీద ఎంక్వైరీ చేస్తే మొత్తం ఇదిగోనండి అని చెప్పి ఫైల్ ఇచ్చారంట. ఆ బళ్ళు లిస్ట్ అన్ని చూసి ఇదేంటి ఇన్ని బళ్ళు అసలు ఎట్లా వచ్చినాయి ఏంది అని చెప్పి అందరు సంతకాలు ఉన్నాయట. ఆయన పాపం ఎవరైతే ఆర్టీఓకి పెట్టాడు, ఏది వెహికల్ వాళ్ళకి, ఇదిగో ఇన్ని బళ్ళు వచ్చినాయి, ఈ బళ్ళుకు సంబంధించిన లిస్ట్ తీసి పెట్టండి అని చెబితే ఎవరైతే ఆ బయట రోడ్డు మీద కూర్చొని అటు పోయే ఆటో నెంబరు, ఇటు పోయే ట్రాక్టర్ నెంబరు, ఇటు వచ్చే 2-వీలర్ నెంబరు, ఇటు వచ్చే బెంజ్ కార్ నెంబర్, అన్ని నెంబర్లు వేసి పారేశారంట. అన్ని నెంబర్లు వేసి లాసేసి డెలివరీ అయినట్టుగా పెట్టారంట. అంటే అంత చీటింగ్, అంటే ఒక ప్రైవేట్ కంపెనీలో అంతటి చీటింగ్ జరిగింది. ఏది ఆయన ఇప్పుడు ఆ ఉద్యమంలో తిరుగుతా ఆయన ఆ గోల్లో ఉంటే అక్కడంతా అంత స్కామ్ జరిగిందనేది ఆయన ఆ రోజు చెప్పారు మాటల్లో. సరే అంటే అట్లాగే ఇప్పుడు ఇక్కడ కూడా ఆడ కూర్చొని సచివాలయం సెక్రటరియట్ ఎదురు కూర్చొని అటు పోయే ఆటో నెంబర్లో ఇటు వచ్చే బండి నెంబర్లు వేసారా ఏంటి?
అవును సార్, మొత్తం రాయలసీమ నుంచి అంటే కర్నూలు, కడప ఈ ప్రాంతం నుంచి గొర్రెలను తీసుకొచ్చింది లేదు, యాదవులకు ఇచ్చింది లేదు సార్, యూనిట్లను పంపిణీ చేసింది లేదు. కానీ మొత్తం ఆటో నెంబర్లు వేసి ఆ ఆటో నెంబర్లు వీటికి వేశారు సార్, డీసీఎంలు ఇతర వాహనాలకు వేసి అక్కడి నుంచి తీసుకొచ్చి యాదవులకు ఇచ్చినట్టుగా రికార్డులలో చూపించి మొత్తం ఆ నిధులన్నీ గోల్మాల్ చేశారనేది ఇప్పుడు చెప్తున్న విచారణ సంస్థ చెప్తున్నా సార్. అందులో భాగంగానే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డి కళ్యాణ్ అరెస్ట్ అయ్యారు, మిగతా అధికారులు అరెస్ట్ అయ్యారు. మరి కొంత ఇద్దరు విదేశాల్లో ఉన్నారు సార్, ఆ ఇద్దరు అధికారుల కోసం చూస్తున్నారు. ఆ అధికారులు వచ్చిన తర్వాత వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి అప్పుడు సంబంధిత మంత్రి ఆ తర్వాత ప్రభుత్వ అధినేత, అప్పుడున్న ప్రభుత్వ అధినేత వారికి కూడా నోటీసులు వచ్చే అవకాశం ఉందంటున్నారు. విచారణ సంస్థలు అయితే చాలా దూకుడుగా పోతున్నాయి సార్. మరి దూకుడు ఎక్కడన్నా ఏమైంది మరి? దూకుడు అంటున్నాం కానీ దూకుడు ఎక్కడ? అప్పుడప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్ అసలు అయిపోయింది, మొత్తం తీసుకొచ్చారు, అంతా అయిపోయింది అన్నారు. మరి ఆ ఫోన్ ట్యాపింగ్ ఏమైందో తెలియదు, ఎక్కడ ఆగిందో తెలియదు, ఎందుకు ఆగిందో తెలియదు. హీరోలు అన్నారు, హీరోయిన్లు అన్నారు, కాపురాల భూములు అన్నారు, అసలు వాళ్ళ దగ్గర డబ్బులు ఎత్తుకొచ్చారన్నారు, వీళ్ళ దగ్గర డబ్బులు ఎత్తుకొచ్చారన్నారు. అసలు ఒక పెద్ద పుస్తకం రాశారు దాని మీద. మరి ఏమైంది అది? 6 అధికారులను నిందితులుగా చేర్చారు సార్. 79 మందిని విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు వస్తే దీనికి సంబంధించి ఒక పీఠముడి వీడుతుందనే భావనలో అందరు ఉన్నారు సార్. రాకపోతే ఏం చేయాలి మనం? అది కూడా లుకౌట్ కేసు ఇస్తారు సార్. లుకౌట్ నోటీసులు ఇచ్చి లుకౌట్ నోటీస్ ఆధారంగా ఇక్కడ పోలీసులు అమెరికాకి వెళ్ళి ఆయన చాలా మందికి లుకౌట్ నోటీసులు ఇచ్చారు, చాలా మంది దొరకలా, ఎవరు రాలా. కానీ ఈ ప్రభుత్వం ఈ కేసులు సీరియస్ గా తీసుకుంటుంది కాబట్టి అందుకే సార్ ఇంతకుముందు మీరు కూడా ఒక సందర్భంలో చెప్పినారు, ఈ విచారణ సంస్థలు విచారణ జరుగుతుందంతా ఈ ప్రభుత్వం పులి మీద స్వారీ లాంటిది. పులి మీద స్వారీ చేసినంతసేపు చాలా సంతోషంగా ఉంటుంది, ప్రజల నుంచి ఆహా ఓహో ఇంద్రుడు చంద్రుడు అనే అప్రిసియేషన్స్ వస్తూనే ఉంటాయి. కానీ విచారణలు ఇవన్నీ ఒక్కసారిగా నిలిచిపోతే గత ప్రభుత్వంతో ఈ ప్రభుత్వం కూడా ములాఖాత్ అయింది కాబట్టి విచారణలు నిలిచిపోయాయి అని చెప్పి ప్రజాక్షేత్రం నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చే అవకాశం ఈ ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి విచారణ చేస్తున్నారు, విచారణ ఇది ఫుల్ఫిల్ కావాలి, పూర్తి స్థాయిలో నిర్మాణాత్మకమైన నిష్పక్షపాతమైన విచారణ జరగాలనేది అందరూ ప్రజలు కోరుకుంటున్నారు. చూడాలి మరి నిష్పక్షపాతమైన విచారణ జరుగుతుందా, లేకుంటే రాజకీయంగా ఏమైనా ఒత్తిళ్ళు వస్తాయా? రేవంత్ రెడ్డికి మా దగ్గర ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి మీకు సహకరిస్తాం, విచారణ నిలిపివేయండి, లేకుంటే విచారణను చాలా స్లో చేయండి, జరుగుతుందా? ఇప్పుడు నువ్వు కరెక్ట్గా ట్రాక్లోకి వచ్చావు. కొంతమంది మంత్రులు ఈ విషయం గురించి కొద్దిగా చూసి చూడనట్టు పోండి, ఈ ఇష్యూలో మాకు కొంత ఆబ్లిగేషన్స్ ఉన్నాయి అని కొంతమంది ఆల్రెడీ ఇప్పటికే మనం చిన్నగా ఈ కొడుతుంటాం కదా చిడతలో, చిన్నగా తీసుకొచ్చి ఆ చిడతలు కొడుతున్నారట, ఆల్రెడీ మొదలైందని. అట్లాగే ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఒక క్రియాశీలకమైన వ్యక్తి కూడా ఆ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు అలా అంత గొడవద్దు దాని మీద అని చెప్పని ఆయన కొంత రాయబారం నడిపారు అని, ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. మరి పని మొదలుపెట్టి ఎంక్వైరీ రావడంతో ఇంకొకరు వచ్చి ఒక అప్లికేషన్ చేయటం, ఇది ఆగిపోవటం, ఇంకొకరు వచ్చి ఇంకొక అప్లికేషన్ చేయటం, ఆగిపోవటం, ఇలా చేస్తా పోతే అన్ని అప్లికేషన్లతో ఆగిపోతే చివరికి మిగిలేది ఏముంది? అంటే రాజకీయంగా సుస్థిరంగా ఉన్నప్పుడు, సంఖ్యాపరంగా మంచి సంఖ్య కనుక ఉన్నప్పుడు ఇవన్నీ వేటిని పట్టించుకునే ఛాన్స్ ఉండదు సార్. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్కి ప్రస్తుతం సంఖ్యాపరంగా 75-80 ఉంటే ఇలాంటివి పట్టించుకునే ఛాన్స్ ఉండదు. లేకుంటే మిత్రపక్షమో లేకుంటే బయట నుంచి మద్దతుగా ఇచ్చే ఎంఐఎం లాంటిది ఏమైనా ఒత్తిడి పెడితే ఆ ఒత్తిడికి ఏమైనా తలొక్కుతారా చూడాల్సి ఉంటుంది. అందుకే సార్ 64 ఎమ్మెల్యేలు ఉన్నాయి, ప్రస్తుతం 3 చేరారు సార్, 67. మళ్ళీ 20-25 మంది వస్తారంటున్నారు. ఎవరు వస్తారు ఎవరు రాదు చూడాల్సి ఉంటుంది. భారతీయ జనతా పార్టీ 8 మంది పార్లమెంటు సభ్యులను గెలుచుకొని చాలా దూకుడు మీద ఉంది. కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి మంచి పోర్టుఫోలియోలు ఇచ్చారు. ఈటల రాజేందర్ రాష్ట్ర అధ్యక్షుడు అంటున్నారు. అయిన తర్వాత ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయన ఏమైనా లాక్కుంటారో చూడాల్సి ఉంటుంది. మరొక చర్చ కూడా జరుగుతుంది. మల్లారెడ్డి అల్లుడు పూర్వాశ్రమంలో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు కాబట్టి వారు కూడా మరో 2-3 ఎమ్మెల్యేలను తీసుకొని తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా మల్లారెడ్డి ఉండి, చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితంగా ఉండి, చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి కాబట్టి ఆయన మీద ఎంక్వైరీ సుధాకర్ ఏంటి నువ్వు నిన్ను పిర్ర మీద ఒకడు కొడతాడు ఎవరో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న అన్నారు కదా ఒక టీవీ ఇంటర్వ్యూలో. రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఏమండి మీరు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు కదా అని అంటే, చంద్రబాబు నాయుడు గారి శిష్యుడని ఎవరన్నా నన్ను అలా మాట్లాడితే ఒకడు బిగుతాను అని చెప్పని అన్నారు. ఆయన నేను సమకాలికులం, ఆయన ఎక్కడైతే నేను ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత వెళ్ళాను అని చెప్పని అది ఒక పెద్ద వీడియో బాగా వైరల్ అయింది, అది ఒక పెద్ద చర్చ జరిగిందిలే. సరే దానికి సంబంధించి సరే అనేక ఉండొచ్చు. నువ్వు మళ్ళీ లేనిపోయింది నువ్వు ఇట్టన్నావంటే నేను ఒకటి పీకుతాను అన్నాడు ఆయన. మళ్ళీ ముఖ్యమంత్రి గారు మళ్ళీ నేను ఒకటి వేస్తాడు.
సరే అందుకని మల్లారెడ్డి మీద ఇవాళ కూడా అరెకరం భూమి ఆక్రమించినట్టు ఆయన అల్లుడి మీద మళ్ళీ ఇవాళ కేసు నమోదు చేశారు. అంటే సుమారు భూ ఆక్రమణ కేసులు ఒక 10-12 ఉన్నాయి మల్లారెడ్డి పైన. కరెక్ట్. ఆయన ఏమన్నా సేఫ్ లో ఉండడానికి ఆయన ప్రయత్నం చేస్తారు. నేనేమంటానంటే ఆయనకి కాంగ్రెస్ పార్టీలోకి ఎంత తొందరగా వెళ్ళిపోతే ఆ మిషన్లు అంత తొందరగా వెనక్కి వస్తాయి జేసీబీలు. ఆయన కనుక రాకపోతే ఆ జేసీబీలు అలాగే ముందుకు వెళ్ళి చివరి ఇంటి మీద దాకా వెళ్తాయి. మరి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావాలా లేకపోతే జేసీబీలు ముందుకు వెళ్ళాలా అనేదే కదా ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఆయన కనుక వస్తే తర్వాత ఒక 7-8 మంది ఎమ్మెల్యేలు కూడా సిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆల్రెడీ మాట్లాడేసుకొని ఆల్రెడీ క్లియర్గా ఉన్నారని. కాకపోతే ఒక ఎంట్రీ ఒకటి దొరికితే మిగిలిన ఎంట్రీలన్నీ వచ్చేస్తాయి. మరి ఇప్పుడు 65, 72, 74, 75 అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. సరే ఆ ప్రయత్నం అయితే జరుగుతుంది బ్యాక్ ఎండ్లో. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని రానియొద్దు వీళ్ళని రానియొద్దు అని చెప్పి వీళ్ళు కొంత అడ్డుపట్టడం. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఇతను బలపడితే మళ్ళీ వాళ్ళ పెత్తనం నడవదని వాళ్ళు కొంత బ్రేక్ చేయటం. ఎవరికి వాళ్ళు మొత్తానికి ఆ గేమ్ అయితే చకచకా ఆడుతున్నట్లున్నారు. మరి ముఖ్యమంత్రి గారు ఏమన్నా రేవంత్ రెడ్డి గారు అనుకున్నంత ఆ స్పీడ్గా ఉన్నారు కానీ బట్ ఎక్కడో లాక్ అవుతుంది. అనుకున్నది దూకుడికి వెళ్తున్నారు లాక్ అయిపోతున్నారు. మరి అది అనుభవం లేక జరుగుతున్న నష్టమా లేకపోతే ఎవరైతే అతని పక్షంలో ఉంటూ అతని అతని క్యాబినెట్లో ఉంటూ ఈయనకి నష్టం జరిగే విధంగా బ్రేక్లు వేయటమా ఎక్కడో తెలియదు. కానీ మొత్తానికి ఆ స్పీడ్కి వెళ్ళటం బ్రేక్ అవటం జరుగుతుందేమో అనిపిస్తుంది. అట్టుంది సుధాకర్. పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 8 స్థానాలకే పరిమితమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదికలు ఢిల్లీకి వెళ్తున్నాయంట సార్ రెగ్యులర్ గా. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి ఓడిపోయారు, ఆయన సొంత జిల్లా మహబూబ్ నగర్ ఓడిపోయారు, అదేవిధంగా చేవెళ్ళ ఆయన ఇన్ఛార్జిగా ఉన్న చేవెళ్ళ ఓడిపోయారు. కాబట్టి రేవంత్ రెడ్డికి మామూలుగా రాజకీయంగా ఎవరైతే కొంత ఇబ్బంది పెట్టాలని చూస్తారో ఆయన మంత్రివర్గంలో ఉంటారో వారికి సంబంధించి కొన్ని నివేదికలు ఇప్పటికే వెళ్ళిపోయాయంట. అధిష్టానం కూడా ఛత్తీస్గఢ్, అదేవిధంగా తెలంగాణ, కర్ణాటక ఈ 3-4 రాష్ట్రాల్లోనే తక్కువ స్థానాలు వచ్చాయి. మనం ఆశించిన స్థానాలు రాలేదు కాబట్టి మనం ఓటమి చెందాం. ఎందుకంటే ఒక 40-50 స్థానాలు కనుక మళ్ళీ పెరిగినట్లయితే గెలిచేవారమైన అభిప్రాయంతో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది. అందుకే ఈ రాష్ట్రాల మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. కాబట్టి ఇప్పటికే రేవంత్ రెడ్డి పైన పోవాల్సిన నివేదికలు అనిపోతున్నాయి. రేవంత్ రెడ్డి కొన్ని నివేదికలు ఇస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలో నిత్యం ఒక సంఘర్షణ అంటారా, లేకుంటే ఎప్పటికప్పుడు పావులు కలుపుతూ ముందుకు పోవాల్సిందే. పావులు కలపకుండా అందరూ నా వాళ్ళే అని చూస్తే ఎట్లయినా ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డికి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నుంచి దేనిపైన సమీక్ష చేస్తే సమీక్ష అయిపోయిన మరుక్షణం గత ప్రభుత్వం సంబంధించిన కీలకమైన నేతలకు ఈ లీప్ లైన్ వెళ్ళిపోతున్నాయని ప్రభుత్వం కూడా గ్రహించింది. వారిని ఇప్పటికిప్పుడు బదిలీ చేయాలి, లేకుంటే వారిని లూప్ లైన్ తీసుకెళ్లాలి. ఆ పని కూడా స్పీడప్ కావట్లేదు. ఆ నిర్ణయాలు కూడా ఈ ముఖ్యమంత్రి తీసుకోవట్లేరని ఒక భావన ఉంది. ఎందుకు తీసుకోలేకపోతున్నారంటే ఆయనకు సంబంధించిన అంశాలు. కాంగ్రెస్ పార్టీ అందరూ నేరుగా హైకమాండ్ టచ్ లో ఉంటారు. హైకమాండ్ దగ్గర నుంచి అందరూ పావులు కలుపుతూనే ఉంటారు. కాబట్టి ఇన్ని రకాల ఇబ్బందులు ఇప్పుడు ముఖ్యమంత్రికి ఉన్నాయి. కాబట్టి సుస్థిరంగా ఉండాలంటే అదే లేఖన రావాలి, వాళ్ళని రానియట్లేదు. సరే గేమ్ నడుస్తూ ఉంది. సరే ఆ జేసీబీలు ఏదైనా 4-5 జేసీబీలు 4-5 దగ్గరికి వదిలితే పోతుంది. చాలామంది గత ప్రభుత్వంలో ల్యాండ్ ఏదైతే స్కామ్లు ఉన్నాయో ఆ జేసీబీలని 4-5 జేసీబీలు వెళ్తే తొందరగా వచ్చేస్తుంది. మరి అదొకటి ప్రధానమైన అంశం. రెండోది ఏంది, కేటీఆర్ గారు ఎందుకు రెస్పాండ్ కాలేదు, ఎందుకు ఆయన మాట్లాడట్లేదు, ఎందుకు ఆయన మౌనంగా ఉన్నారు, ఎందుకు ఆయన యాక్టివ్గా లేరు, ఏం జరుగుతుంది అసలు? బీఆర్ఎస్ ప్రయాణం బీఆర్ఎస్తోనే బలంగా కొనసాగే పరిస్థితి ఉందా? బీఆర్ఎస్ ప్రయాణం రూపురేఖలు ఏమైనా బీజేపీ వైపో లేకపోతే ఇంకెటువైనా వైపో మరలే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎక్కడో ఏదో సంథింగ్ రాంగ్ అంటున్నారు. ఏంటి ఏమైనా ఉందా అలాంటి డిస్కషను? అంటే పార్టీ ఇంటర్నల్ అయితే చాలా చర్చలు జరుగుతున్నాయి సార్. పార్టీ ఇంటర్నల్ గా జరుగుతున్న చర్చలు కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ ముగ్గురిని కూడా పార్టీ పరంగా అకామిడేట్ చేయాలి. అవసరం అనుకుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ముగ్గురు పెట్టాలి. కేసీఆర్ జాతీయ అధ్యక్షులుగా, బీఆర్ఎస్ చేశారు కాబట్టి జాతీయ అధ్యక్షులుగా ఉంటారు. ఈ ముగ్గురు పార్టీని కాపాడతారు. పార్టీ కార్యక్రమాలు రెగ్యులర్ గా ఉండేటట్టు చూస్తారు. ఈ ప్రభుత్వం పైన ఏమైనా ప్రోగ్రామ్ తీసుకోవాలంటే ప్రోగ్రామ్ తీసుకుంటారని ఒక చర్చ జరుగుతుంది సార్. బయట సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ అయితే ఒకవైపు కవిత ఇప్పటికే లిక్కర్ కేసులో తిహార్ జైల్లో ఉన్నారు, ఆమె బయటికి రావాలి, ఇప్పుడు బయటకు వచ్చే ఛాన్స్ కనపడట్లేదు. రాష్ట్రంలో కూడా విచారణలు చాలా వేగవంతం అవుతున్నాయి. కేసులన్నింటినీ బయటపడాలి, అట్ ది సేమ్ టైం రాజకీయంగా కొంత ఇబ్బంది లేకుండా ఉండాలంటే భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణం చేస్తే బాగుంటుంది అని ఒక చర్చ ఇంటర్నల్ గా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది సార్. మరి కలిసి ప్రయాణం చేయాలంటే భారతీయ జనతా పార్టీ కావాల్సింది
ఎంపీల సంఖ్య సార్. ఎంపీలు కావాలి వారికి. ఎందుకంటే ఇప్పుడు ఎంపీలు చాలా ముఖ్యం. వీళ్ళు లేరుగా ఇక్కడ? ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఇక్కడ లేరుగా మరి. సార్. అందుకే ఎంపీలు లేరు కాబట్టి బీఆర్ఎస్ ఎందుకు వారి దగ్గర రానిస్తారనేది ఒకటి చూడాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ ఇప్పుడు ఒక రకంగా రాజకీయంగా ఉనికి కోల్పోతున్న ఈ తరుణంలో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఇచ్చే వ్యాక్యూమ్ ఏదైతుందో అక్కడ ఫుల్ఫిల్ కావాలని చూసుకుంటుంది భారతీయ జనతా పార్టీ. చూస్తున్న ఈ తరుణంలో కేసీఆర్ ని ఎందుకు వారి దగ్గర రాణిస్తారు అనేది చూడాల్సి ఉంటుంది. కాబట్టి చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. బీజేపీ దగ్గర రాణించే అవకాశం లేదు. ఎంపీలు ఉంటే దగ్గర రాణిస్తారు సార్. ఎంపీలే లేరు కదా. ఎంపీలు ఈ రాజ్యసభ సభ్యులు ఉన్నట్టున్నారు కదా, ఉన్నారు సార్. రాజ్యసభ సభ్యులు ఉన్నారు, ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. రాజ్యసభ పెద్దల అంటే రాజ్యసభలో ఏమైనా బిల్స్ ఆమోదం పొందాలి, లేకుండా ముఖ్యమైన ఏమైనా ఉన్నాయి ఆమోదం పొందాలంటే అప్పుడు బీఆర్ఎస్ అవసరం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఏమన్నా మచ్చగా చేసుకుంటారా లేదా చూడాల్సి ఉంటుంది. కానీ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఆలోచన లేదు సార్. చాలా క్లియర్ గా ఉంది. ఈటల రాజేందర్కి అందుకే రాష్ట్ర అధ్యక్షుడిగా చేస్తారని ఒక చర్చ జరుగుతుంది. ఆయనకు బీఆర్ఎస్ లో ఉన్న అన్ని పరిచయాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యమైన నాయకులు లేకుండా కొంతమంది ఎమ్మెల్యేలు లాగి బీఆర్ఎస్ ప్లేస్ ను ఆక్రమించాలని భారతీయ జనతా పార్టీ అందుకు అనుగుణంగా ముందుకు పోతుంది. చాలా వారికి వ్యూహాలు ఉన్నాయి కాబట్టి ఆ వ్యూహాలు అనుసరించే ఛాన్స్ కనిపిస్తుంది. ఓకే, రైట్ సుధాకర్, మరి చూద్దాం